హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్. మీరు మీ విండోస్ పీసీని పాస్వర్డ్తో అన్లాక్ చేసి చాలా బోర్గా ఫీల్ అవుతున్నారా? అయితే నేను మీకు ట్రిక్ చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ అయిన ఫోటోతోటి మీ విండోస్ని మీరు అన్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు విండోస్ కీని, కీబోర్డ్లో విండోస్ కీని నొక్కి పట్టుకుని ఐ ప్రెస్ చేయండి, లేదా సిస్టమ్ మెనూలోంచి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ ఐకాన్లో క్లిక్ చేసిన తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ ఆప్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి లాస్ట్లో పిక్చర్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఈ పిక్చర్ పాస్వర్డ్లో ఇక్కడ మీరు ఏదైనా ఒక పిక్చర్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పాస్వర్డ్ రీసెట్ చేసేది మీరా కాదా అనే విషయాన్ని అది అడుగుతుంది. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో మీ విండోస్ పీసీని లాగిన్ అయి ఉంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ అక్కడ ఇచ్చేయండి, సరిపోతుంది. లేదంటే మీ పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో చూజ్ పిక్చర్ అని ఉంది కదా. ఆ చూజ్ పిక్చర్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఏదో ఒక పిక్చర్ని డౌన్లోడ్ చేసుకోవడం, వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీ పర్సనల్ గ్యాలరీలోంచి మీ పిల్లల ఫోటో కానీ, మీ తాతగారి ఫోటో కానీ, మీ ఫోటో కానీ, మీ సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్స్ పొద్దున్నే వాళ్ళని మనం చూస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళ ఫొటోస్ని, లేదంటే ఏ ప్రైవేట్ ఫోటో అని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద ఒక టైగర్ ఫోటో పెట్టాను. ఈ టైగర్ ఫోటోని నేను ఓపెన్ చేసిన తర్వాత ఈ టైగర్లో ఏదో ఒక 3 పాయింట్స్ని మనం ఇట్లాగా సెలెక్ట్ చేసి పిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం టైగర్ పిక్చర్ వచ్చింది కదా, యూజ్ దిస్ పిక్చర్ అందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నానంటే నేను 3 స్పాట్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 ఇది, 2 ముక్కు మీద, 3 రెండో కన్ను మీద. అంటే రైట్ అయ్యి సెంటర్లో ముక్కు, లెఫ్ట్ ఐ మీద నేను 3 లాక్ పాయింట్లను నేను క్రియేట్ చేసుకున్నాను. ఇవే మన అన్లాక్ పాయింట్లు అనమాట. ఈ పాయింట్లు మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత రెండోసారి కన్ఫర్మ్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత రెండోసారి కూడా సేమ్ పాయింట్స్ని మీరు కన్ఫర్మ్ చేసేస్తే ఆ పాయింట్స్ అవి లాక్ పాయింట్స్ కింద రిజిస్టర్ అయిపోతాయి. తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. అంతేనండి, మీరు ఒక ఇంట్రెస్టింగ్ అయిన పిక్చర్ అన్లాక్ ఫీచర్ని మీరు మీ విండోస్లో ఎనేబుల్ చేసుకున్నారు. అది ఎలా పనిచేస్తుందో చూద్దామా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీ విండోస్ని అన్లాక్ చేసి చూడండి, లాక్ చేసేయండి, తర్వాత మళ్ళీ అన్లాక్ చేయండి. ఇలా పిక్చర్ వస్తుంది. అప్పుడు మీరు ఏ పాయింట్ల మీద మీరు లాక్ పాయింట్స్ కింద పెట్టుకున్నారో ఆ లాక్ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మీకు విండోస్ ఓపెన్ అయిపోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. మీకు కావాల్సినటువంటి దేవుడి ఫోటోల్ని, మీ పిల్లల ఫొటోస్ని, మీకు ఇంట్రెస్టింగ్ ఫొటోస్ని పెట్టుకుని దాన్ని అన్లాక్ పిక్చర్ కింద వాడుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదా. ఇలాంటి టెక్నికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఈ లైక్ దానివల్ల నా వీడియో మరింత మందికి చేరుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.